సాధు సంగత్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న దిల్షా సింగ్ ఆనంద్ అక్రమాలకు పాల్పడుతున్నారని సిక్ మైనారిటీ అధ్యక్షులు సతీందర్ సింగ్ సేతి ఆరోపించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురుద్వారా ఆస్తులను ఆదాయాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. సొసైటీ పేరిట ఉన్న గురుద్వారా సత్సంగ్ను గురుద్వారం సత్సంగ్ ట్రస్ట్ పేరిట అక్టోబర్ 2022లో రిజిస్టర్ చేసి నిధులు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. సీతమ్మధార గురుద్వారాతో పాటు సూర్యాబాగ్లో ఉన్న గురుద్వారా ఆస్తికి సంబంధించి అద్దెలను స్వాహా చేస్తున్నారని అన్నారు. తన వద్ద ఈ వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1957 డాక్యుమెంట్, ఇట్ ఈస్ సర్టిఫైడ్ కాపీ, నాట్ ఏదో మనం ఏదో తెచ్చేసాం కాదు, గవర్నమెంట్ సర్టిఫైడ్ కాపీ. దాని తర్వాత గురుద్వారా అక్కడ స్టార్ట్ అయింది. 1981లో గవర్నమెంట్ మనకి ల్యాండ్ అలోకేట్ చేస్తుంది గురుద్వారాకి అని చెప్పింది. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ముందు సొసైటీ క్రియేట్ చేయాలి. సో 1981లో ఒక సొసైటీ క్రియేట్ అయింది. ఆ సొసైటీ నేమ్ సాధ్ సంగత్ ట్రస్ట్, అది ఏపీ రిజిస్ట్రేషన్ యాక్ట్లో అది రిజిస్ట్రేషన్ అయింది. దాన్ని కూడా నా దగ్గర ఇది సర్టిఫైడ్ కాపీ ఉంది. 352/1/1981 14/9/1981లో రిజిస్ట్రేషన్ అయింది. 15 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ మై ఫాదర్ ఆల్సో. అండ్ ఆఫ్టర్ దాట్ ఆ గురుద్వారా తయారైంది. 83 తర్వాత ఆ గురుద్వారా అక్కడి నుంచి ఫంక్షనింగ్ అయింది. ఈ బిల్డింగ్కి 2 పోర్షన్స్ ఉన్నాయి. 2 పోర్షన్స్ రెంట్కి ఇచ్చారు. మీకు అందరికీ గ్యాప్ ఉంటుంది. పంజాబ్ సింధ్ బ్యాంక్ ఉండేది అక్కడ, ఎగ్జాక్ట్లీ బ్యారెక్స్ ఎదురుకుండా. నా ఏమైందంటే ఈయన 2015లో ప్రెసిడెంట్ అయ్యాడు. 2015 నుంచే ఈ రోజు వరకు మ్యానిపులేషన్ చేసి ఎలక్షన్లో మ్యానిపులేషన్ చేసి అలాగా 10 years నుంచి ఉన్నారు. యాక్చువల్గా టర్మ్ 2 years ఉండాలి, బట్ 10 years నుంచే ఇది మన ఎలక్ట్రల్ రోల్స్లో మ్యానిపులేషన్ చేసి అందరికీ పోలీస్ ద్వారా దమాయించి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన కంటిన్యూ అవుతున్నాడు. చాలా 2019 నుంచే మనం ఎడ్యుకేషన్ చేస్తున్నాను, అకౌంట్స్ అడుగుతున్నాము, రైటింగ్లో, రిజిస్టర్డ్ పోస్ట్లో, ఈవెన్ త్రూ లాట్ ఆఫ్ పీపుల్ ఆయన అసలు గురుద్వారా అకౌంట్స్ చూపించట్లేదు. గురుద్వారా డబ్బులు మొత్తం అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు ఆయన సొంత నీడ్స్ కోసం, పొలిటికల్ నీడ్స్ కోసం. మనం ఈ రిపోర్ట్స్ కమిషనర్ గారికి ఇచ్చాము. అండ్ ఆన్ 7/10/2025కి దగ్గర 4 months అయిపోయింది. అక్కడి నుంచి యాక్షన్ లేక మనం లాస్ట్ మంత్ 17/2/2026లో ద SHO ఆఫ్ 4 Town పోలీస్ స్టేషన్కి మనం ఈ కంప్లైంట్ అగైన్ ఇచ్చాము. బట్ అక్కడి నుంచి కూడా FIR రిజిస్టర్ అవ్వలేదు, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వట్లేదు. అండ్ వాట్ యూ కాల్ దెర్ ఈజ్ నో ఇన్వెస్టిగేషన్. సో ఇది మా కమ్యూనిటీకి హామ్ అవుతుంది. ఏ పర్సన్ అక్కడ ఒక ఆయన కూర్చొని గురుద్వారా ఫండ్స్ అన్ని డైవర్ట్ చేస్తున్నాడు. అండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను కమిషనర్ గారికి FIR రిజిస్టర్ చేయండి, ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి మనకి న్యాయం ఇవ్వండి. అంతర్జాతీయ మహిళా